హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటకు రావాలని, లేదంటే తామే లోపలికి వస్తామంటూ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిఐటియు నాయకులను అరెస్టు చేస్తుండగా అంగన్వాడీ టీచర్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అంగన్వాడీ టీచర్స్ తో ప్రభుత్వం వెట్టి చాకరీ చేయిస్తోందని ఆరోపించారు నిరసనకారులు. అసెంబ్లీ సమావేశాల్లో తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ సర్కారు నిలబెట్టుకోలేకపోతోందని చెప్పారు. సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసేది ఏంటంటే, అంగన్వాడీలను వెట్టి చాకిరీ చేపించుకుంటాంది ప్రభుత్వము. కనీసము ఆడవాళ్ళన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మమ్మల్ని రోడ్ల మీద ఇట్లా అలమటించుకుంటా, మేము కడుపుకు అలమటించుకుంటా చిన్న పిల్లల మధ్య మేము సాకిరీ చేస్తాను కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదు ప్రభుత్వము. తనిచ్చిన హామీని తను నిలబెట్టుకోలేకపోతే మేము ఎక్కడికి వెళ్ళి మేము ప్రశ్నించాలని అడుగుతున్నాము ప్రభుత్వాన్ని. మేము పోషన్ ట్రాకర్, LHDS 2 యాప్లలో పనిచేస్తున్నాము. BLO కూడా పనిచేస్తున్నాము. మా గ్రామాలలో మేము పనిచేయని డిపార్ట్మెంటే లేదు. ఆల్ డిపార్ట్మెంట్లలో అంగన్వాడీ సక్సెస్ఫుల్ గా వర్క్ చేస్తా ఉన్నది. 13,650 రూపాయలకు ఒక అంగన్వాడీ టీచర్ కుటుంబాన్ని ఎలా పోషించుకుంటాయని నేను ఇప్పుడు అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. కనీసం మాకు TADL లేకుండా, కనీసం మాకు ఎలాంటి జీవితం మీద ఏ ఆధారం లేకుండా, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా వెంటనే దీని మీద స్పందించి మాకు కనీస వేతనం మరియు ఒంటిపూట బళ్ళు మరి వేసవి సెలవులు మాకు అమలు చేయాలని